హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి తల్లికి వందనం పథకానికి సంబంధించి కొత్త రూల్స్ అయితే విడుదల చేశారు. ఏ తేదీన జమ చేస్తారు, ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో తల్లికి వందనం అనే పథకం ద్వారా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే అకౌంట్లోకి 15,000 రూపాయలు చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం అంటూ విడుదల చేశారు. తల్లికి వందనం పథకం విధి విధానాలు చంద్రబాబు సర్కార్ ప్రకటించింది. తల్లికి వందనం పథకానికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. 1వ తరగతి నుండి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఆధార్ నెంబర్ పొందాలనే ఆదేశాలు ఇచ్చింది. 75% హాజరు ఉన్న వారికి తల్లికి వందనం అమలు చేయనుంది. తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు ప్రభుత్వం అందించనుంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం పేరుగా మార్చింది. తల్లికి వందనం డబ్బులు, స్కూల్ కిట్ పథకాలు ఆధార్ ధృవీకరణ ద్వారా అందజేస్తామని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది అంటూ మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. సో ఇక్కడ మనకు ఏం చెప్తున్నారు అంటే కనుక ఎవరైతే 1వ తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వారికి సంబంధించి తల్లికి వందనం పథకానికి ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా ఈ డబ్బులు, ఈ పథకాన్ని వర్తింపచేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. అయితే ఒక విద్యార్థికి 15,000 రూపాయలు, ఇద్దరుంటే 30,000 రూపాయలు, ముగ్గురుంటే 45,000 రూపాయలు జమ చేస్తారు. సో మనకు ముఖ్యంగా ఆధార్ కార్డ్ అనేది పర్మనెంట్గా ఉండాలండి. ఎక్కడైతే చదువుకుంటున్నారో అదే ప్రాంతంలో ఆధార్ కార్డ్ అనేది తల్లికి అలాగే విద్యార్థికి సంబంధించిన ఆధార్ కార్డు ఉండాలి. 75% హాజరు అనేది ఖచ్చితంగా ఉండాలి. సో మనం గమనించినట్లయితే మనకు కావాల్సిన ధృవీకరణ పత్రాలన్నీ మనం ఆల్రెడీ చూసుకున్నాం కదా. సో అకౌంట్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అకౌంట్ నెంబర్కి ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకొని ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు డబ్బులు జమ చేస్తున్నారు. సో మనకు ఈ ఆగస్ట్ నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. సో మనకు రిజిస్ట్రేషన్స్ అనేది మనకు సచివాలయాల ద్వారా అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.